బోరబండలో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ వివాదం తలెత్తింది. హైదరాబాద్ బోర్బండ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ అంటూ మాటల యుద్దం జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయులు పరస్పరం గొడవకు దిగారు. బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. బోరబండలో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ వివాదం తలెత్తింది. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్ నాన్ లోకల్ అంటూ మాటల యుద్దం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బోరబండ పోలీస్ స్టేషన్ ముందే లోపలనేమో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ ఈ బస్తీ ఎన్నికల సందర్భంగా లోకల్ నాన్ లోకల్ ఇష్యూని తీసుకొస్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు బోరబండ పోలీస్ స్టేషన్ కి చేరుకుని మాజీ మేయర్, ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ ఎందుకు పదే పదే ఈ డిఫరెన్సియేషన్ ని తీసుకొస్తా ఉన్నారు బీఆర్ఎస్ అంటూ కూడా ఈ రోజు ప్రశ్నించడానికి నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకోవడంతో అక్కడ రెండు పార్టీలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు అక్కడ చేరుకున్న తర్వాత పెద్ద మొత్తంలో వీరందరూ కూడా వాగ్వాదం చేసుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండడంతో పోలీసులు ఇద్దరిని కూడా శాంతింపజేసి అక్కడ పెద్ద మొత్తంలో గ్యాదర్ అయినటువంటి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడి నుంచి కూడా పంపివేయడం జరిగింది. ఇదంతా కూడా బస్తీ ఎన్నికల సందర్భంగానే చాలా ఏళ్లగా తరబడి ఉంటున్నటువంటి బస్తీ వాసులు అనేక సమస్యల పైన మేము పోరాటం చేస్తా ఉన్నాము. దీంట్లో ఇప్పుడు నాన్ లోకల్ వ్యక్తులు వచ్చి దీంట్లో పెత్తనం జలాయిస్తూ ఆ ఎలక్షన్ సందర్భంగా కొత్త నినాదాలు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. తమమల్ కాదని నాన్ లోకల్ కే ఈ ప్రియారిటీ ఇస్తా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం నాన్ లోకల్స్ కి కాదు లోకల్స్ కి మాత్రమే ఈ స్థానాలు కనిపించాలి, లోకల్స్ కి మాత్రమే ఆ ప్రియారిటీ ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్. మొత్తానికి ఇరువురు మధ్య ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొనడము, మాగంటి గోపీనాథ్ బోరబండ పోలీస్ స్టేషన్ కి వెళ్లడము, అక్కడ వారి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండగా పోలీసులతో ఈ ఇష్యూ చర్చిస్తూ ఉండగా బాబా ఫసీదుని కూడా వారి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి బీఆర్ఎస్ నాయకులని ప్రశ్నించేటువంటి ప్రయత్నాలు చేశారు. అది పోలీస్ స్టేషన్ కాబట్టి అక్కడ రెండు వర్గాల మధ్య ఏదైనా ఘర్షణ జరిగినా, రెండు వర్గాల మధ్య ఏదైనా వివాదం జరిగినా అది పోలీసులకు పెద్ద ఎఫెక్ట్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బాబా ఫసీదుని అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్కడ చెదరగొట్టి రెండు వైపుల నుంచి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు అందజేస్తే దాన్ని విచారణ చేపట్టి వారిపైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇవ్వడంతో రెండు వైపుల నుంచి కూడా మరి కాసేపట్లో ఫిర్యాదు అందజేయనున్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్తత శాంతించినట్లేనా? పూర్తిగా రెండు వైపులుగా రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా చెదరగొట్టి అభ్యంతరాలు ఏవైనా ఉంటే రిటర్న్ గా ఒక లేఖ రాసిస్తే దాని ద్వారా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడము. ఇటు లోకల్ నాన్ లోకల్ ఇష్యూని బీఆర్ఎస్ ఎందుకు ప్రతిసారి తెరలేపుతా ఉంది, వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నినాదంతో అధికారంలోకి రావడము, వారి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా మాగంటి గోపీనాథ్ అనుచరులు ఈ బస్తీ ఎన్నికల సందర్భంగా లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా ఈ వైరం క్రియేట్ చేసి ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపుగా ఎక్కువగా వీళ్ళు బస్తీ ఎలక్షన్ లో ఆ పట్టు సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మాత్రం కాంగ్రెస్. ఈ ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా స్టార్ట్ అయింది, రెండు పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఎదురుపడి కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మాత్రం బోరబండ పోలీసులు ఇద్దరిని శాంతింపజేసి ఇద్దరిని కూడా ఒకరి వైపుగా ఒకరిని పంపించిన తర్వాత వాళ్ళ ఫిర్యాదులు అందుకున్న తర్వాత ఎవరు ఈ ఇష్యూని క్రియేట్ చేశారనే దానిపై మాత్రం రెండు వైపులా ఇష్యూ క్రియేట్ అయితే ఇద్దరి పైన కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.